డిజిటల్ అసిస్టెంట్ మోడల్ పేపర్ 6 అయితే ఇప్పుడు చూద్దాం. ఒకసారి ఇది కేవలం రివ్యూ క్వశ్చన్స్ మాత్రమే, ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది. అందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి డాష్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ ఇన్సర్టింగ్ అన్ ఎలిమెంట్ ఆఫ్ స్టాక్. ఎలిమెంట్ స్టాక్లో ఇన్సర్టింగ్ ఎలిమెంట్ అంటే దాన్ని ఏమంటారు అంటే ఇట్స్ పుష్ ప్రాసెస్, దాన్ని పుష్ అంటారు. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ డాష్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ రిమూవింగ్ ద ఎలిమెంట్ ఫ్రమ్ స్టాక్. స్టాక్ నుంచి ఎలిమెంట్ని కనుక రిమూవ్ చేసినట్లయితే దాన్ని ఏమంటారు? ఇట్స్ పాట్. నెక్స్ట్ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ 5,4,6, ప్లస్ స్టార్ 4 ఇంటూ అంటే ఇక్కడ మల్టిప్లికేషన్ డివిజన్ ప్లస్ మొత్తం దీనికి రిజల్ట్ ఎంత వస్తుంది? పోస్ట్ ఫిక్స్ కనుక మనం చూసుకున్నట్లయితే ఈ ఆపరేషన్కి రిజల్ట్ ఎంత వస్తుంది ఒకసారి మీరు క్యాల్కులేట్ చేయండి. ఇట్స్ ఆన్సర్ వచ్చేసి 350. చేంజ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్ ఇన్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ టు ఇట్స్ ఈక్వలెంట్ పోస్ట్ ఫిక్స్. మనకి 3 ఆపరేషన్స్ అయితే ఉన్నాయి. ఇన్ఫిక్స్, ప్రిఫిక్స్, పోస్ట్ ఫిక్స్ అని మనకి చాలా ఉన్నాయి, 3 ఫిక్స్ అయితే ఉన్నాయి. సో ఈ 3 ఆపరేషన్స్ని మనం ఒకసారి బాగా గుర్తుపెట్టుకోండి. ఇన్ఫిక్స్ అంటే మిడిల్లో వచ్చేసి ఆపరేటర్ ఉంటారు, ఈ పక్కన ఆపరెంట్స్ ఉంటారు. ప్రిఫిక్స్కి వచ్చేసి ముందర ఆపరేటర్ ఉంటే మిగతా ఆపరెంట్ ఉంటారు. పోస్ట్ ఫిక్స్ వచ్చేసి లాస్ట్లో ఆపరేటర్ ఉంటుంది, ముందర ఆపరెంట్స్ ఉంటాయి. ఈ ఫార్ములాని బేస్ చేసుకొని మనం చేయాల్సి ఉంటుంది. ఒకసారి ఇక్కడ అడిగింది ఏంటంటే ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ నుంచి ఈక్వలెంట్ టు పోస్ట్ ఫిక్స్ అడుగుతున్నాడు. సో ఇట్స్ ఫస్ట్ ఆప్షన్ A+B. ఈ ఆప్షన్ కిందకి పోస్ట్ ఫిక్స్ ఇన్ఫిక్స్ నుంచి పోస్ట్ ఫిక్స్ తీసుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్ వాట్ వుడ్ బీ ద అసిమ్ప్టమాటిక్ టైమ్ కాంప్లెక్సిటీ టు ఇన్సర్ట్ అన్ ఎలిమెంట్ అట్ ది సెకండ్ పొజిషన్ ఇన్ ద లింక్డ్ లిస్ట్. లింక్డ్ లిస్ట్లో సెకండ్ పొజిషన్లో టైం కాంప్లెక్సిటీ అడుగుతున్నాడు. అసిమ్ప్టమాటిక్ టైం కాంప్లెక్సిటీ అడుగుతున్నాడు. ఎంత ఉంటుందంటే ఆర్డర్ ఆఫ్ 1. Extraction of the two list can be done during order of 1. You can use any of the following linked list. ఏ లిస్ట్ అయినా యూజ్ చేసుకుంటే extraction of two lists can be done during the order of 1. ఈ ఆర్డర్ పర్ఫామ్ చేసేటప్పుడు ఏ లింక్ లిస్ట్ని యూజ్ చేస్తారు అంటే సింగిల్ లింక్డ్ లిస్ట్. మనకి ఒక ఆపరేషన్ ఇక్కడ జరుగుతుంటే నెక్స్ట్ ఇంకో ఆపరేషన్ ఇట్లాగా వెళ్తుంది. రిటర్న్ బ్యాక్ అయితే సింగిల్ లిస్ట్లో ఉండదు. ఒకసారి మనం దీన్ని చూసుకున్నట్లయితే సింగిల్ లింక్ లిస్ట్, డబుల్ లింక్ లిస్ట్, సర్కిల్ డబుల్ లింక్ లిస్ట్ మీకు ఒక ఎగ్జాంపుల్ పరంగా చెప్తాను. సపోజ్ మనం ఒక మ్యూజిక్ ప్లేయర్ తీసుకుందాం అనుకుందాం. అందులో సాంగ్స్ ప్లే చేస్తున్నారు అంటే 1 by 1 అని అట్లాగా ఫస్ట్ నుంచి సెకండ్కి, సెకండ్ నుంచి థర్డ్కి వెళ్ళేదాన్ని సింగిల్ లింక్ లిస్ట్ అంటారు. ఎందుకంటే దీంట్లో రిటర్న్ సెకండ్ సాంగ్కి మళ్ళీ వచ్చడానికి ఛాన్స్ లేదు. ఒకవేళ థర్డ్ సాంగ్ నుంచి మళ్ళీ ఫస్ట్కి వస్తే ఇట్స్ ఏ సర్క్యులర్ లింక్ లిస్ట్, రిటర్న్ ఛాన్స్ లేదు. అదే డబుల్ లింక్ లిస్ట్లో ముందు నుంచి సెకండ్కి, సెకండ్ నుంచి థర్డ్కి, థర్డ్ నుంచి సెకండ్కి వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో ఈ పెర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని ఈ సింగిల్, డబుల్, సర్క్యులర్, డబుల్ లింక్ లిస్ట్ అయితే పెర్ఫామ్ చేస్తుంది. 57 సి ప్రోగ్రామింగ్ ద ఫాలోయింగ్ డెఫినేషన్ కన్సిడర్. దీన్ని కన్సిడర్ చేస్తూ ప్రోగ్రామింగ్ కన్సిడర్ చేయమంటున్నాడు. దీని కింద ఆప్షన్స్ అయితే ఇచ్చాడు. ఆప్షన్స్కి చూసుకున్నట్లయితే నోడ్ అనేదాన్ని ఇక్కడ నోడ్ తీసుకున్నాడు డేటాకి. మళ్ళీ టైప్ డెఫినేషన్ ఇచ్చాడు. ఈ ఫంక్షన్ది పాయింటర్స్ అది ఇచ్చాడు. సో దీని ద్వారా ఈ కోడ్ని యూజ్ చేస్తే మనకి ఆప్షన్స్ ఏవి ఉన్నాయి అని చూసినట్లయితే ఇట్స్ పాయింటర్ ఆఫ్ నోడ్ అయితే ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ ఇచ్చాడు, దానికి పాయింటర్ అయితే ఇచ్చాడు. తర్వాత దాని యొక్క సైజ్ ఆఫ్ నోడ్ ఇచ్చాడు కాబట్టి సో ఈ 3 ఇది పెర్ఫామ్ కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. నోడ్కి అయితే పాయింటర్ ఇవ్వలేము,
అదే సైజ్ ఆఫ్ నోడ్ మళ్ళీ అంటే ఇక్కడ పాయింటర్ అయితే ఇవ్వలేదు కాబట్టి ఫోర్త్ ఆప్షన్ అయితే రాంగ్ అవుతుంది. ఇక్కడ దీన్ని తీసుకున్నాడు, దీంట్లో అయితే మెలకువ దీని సైజ్ అయితే ఇవ్వలేదు, దాని యొక్క సైజ్ ఇవ్వలేదు. సో ఈ సెకండ్, థర్డ్, ఫోర్త్ అనేది రాంగ్ అయ్యి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. What kind of linked list is the best answer to the question like what is the point at n position? n పొజిషన్లో బెస్ట్ ఆన్సర్ ఏది అని అడుగుతున్నాడు ఇక్కడ. ఇట్స్ లింక్ లిస్ట్ ఆఫ్ రేంజ్ రన్. నెక్స్ట్, వెదర్ లింక్ లిస్ట్స్ ఆర్ అప్రాప్రియేట్ ఫర్ ఇంప్లిమెంటేషన్. అది అప్రాప్రియేటా కాదా అని అడుగుతున్నాడు. లింక్ లిస్ట్ అనేది అప్రాప్రియేట్ కాదా అని అడుగుతున్నాడు. ఇట్స్ బైనరీ సెర్చ్ అయితే ఖచ్చితంగా అప్రాప్రియేట్ ఇంప్లిమెంటేషన్. బైనరీ సెర్చ్ అనేది అప్రాప్రియేట్ ఇంప్లిమెంటేషన్. ద లింక్ లిస్ట్ ఈజ్ కన్సిడర్డ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ డాష్ టైప్ ఆఫ్ మెమొరీ అలొకేషన్. ఈ లింక్ లిస్ట్ని ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఏ టైప్ ఆఫ్ మెమొరీ అలొకేషన్ అడుగుతున్నాడు. ఇట్స్ ఏ లింక్ లిస్ట్ అనేది డైనమిక్ మెమొరీ అలొకేషన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద సార్ట్ ఆఫ్ ఇంటీరియర్. ఇంటీరియర్ అంటే ఏంటి? ఇక్కడ నాట్ అడుగుతున్నాడు కాబట్టి నాట్ చెప్పాలి. సో ఇన్సర్షన్ సార్ట్ అనేది ఇంటీరియర్గా ఉంటుంది, బబుల్ సార్ట్ అనేది ఇంటీరియర్గా ఉంటుంది, మెర్జ్ సార్ట్ అనేది కాదు. సో నాట్ అన్నాడు కాబట్టి థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ట్రూ ఆర్ ఫాల్స్ స్టేట్మెంట్గా దీన్ని అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఆప్షన్ చూసుకున్నట్లయితే డస్ నాట్ లీడ్ టు వీల్స్ ఇన్ ద గ్రాప్ ఆఫ్ ద ఫారెస్ట్. సెకండ్ వచ్చేసి ఇఫ్ ద మార్జిన్ బిట్వీన్ ఈచ్ పెయిర్ ఆఫ్ ద వెహికల్ వెంట్రికల్స్ టు ద గ్రాప్ ఈజ్ సెట్ టు బి కంప్లీటెడ్. అంటే 2 ట్రూనే అవుతుంది. If a graph divides vertices v1 and v2 into 2 sets, there are no edges between 2 vertices of v1 or the 2 vertices of v2. అంటే దీన్ని ఏమంటారంటే బైపార్టరేట్. In Q, the initial values of front pointer f, rear pointer r must be and ఏమంటారు డాష్ అండ్ డాష్ అని అడిగాడు. ఫస్ట్ ఫ్రంట్లో అయితే 0, అదే రేర్ అయితే -1. సో సెకండ్ ఆప్షన్. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ సర్క్యులర్ క్యూఆర్. దీంట్లో సర్క్యులర్ వాల్యూ ఆఫ్ ఆర్ అంటే ఏది అని అడుగుతున్నాడు. ఇట్స్ దాని సైజ్ చూస్తే ఇక్కడ తెలిసిపోతుంది, మనకి సైజ్ ఇవ్వాలి కాబట్టి క్యూ సైజ్ -1 ఇది రాంగ్. సో క్యూ సైజ్ ఆర్ ఈక్వల్ టు మైనస్లో ఉండదు, ఇట్స్ ప్లస్. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ద 2 pairs ఆఫ్ ఈచ్ నోడ్ ఇన్ ద లింక్ లిస్ట్. 2 లింక్ లిస్ట్ 2 pairs ప్రతి నోడ్కి దాన్ని ఏమంటారు అని అడుగుతున్నాడు. ఇట్స్ లింక్డ్ ఫీల్డ్ అండ్ ఇన్ఫర్మేషన్ ఫీల్డ్. ఇక్కడ లింక్డ్ ఫీల్డ్ అవైలబుల్ అయితే కాదు, ఇక్కడ లింక్ ద ఫీల్డ్ కాదు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ అండ్ ద ఫీల్డ్ అండ్ గెట్ ద ఇన్ఫర్మేషన్ అయితే కాదు, ఇక్కడ లింక్ ఫీల్డ్ అండ్ ఇన్ఫర్మేషన్ ఫీల్డ్. ఏ డాష్ డస్ నాట్ track the address of every element in the list. Linear array does not track the address of every element in the list. Dash when does the top value of stock exchange గురించి అడుగుతాడు. ఎప్పుడు జరుగుతుంది? ఇట్స్ ఆఫ్టర్ రిమూవింగ్ చేసిన తర్వాత జరుగుతుంది. ఏ సిరీస్ ఆఫ్ గుడ్ డేటా స్ట్రక్చర్స్ అనేదని ఏమంటామంటే ఇట్స్ రిలేట్ టు ద పర్మనెంట్ కలెక్షన్ ఆఫ్ డేటా. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ ఏ డేటా స్ట్రక్చర్ అంటే కానటువంటి ఏది అని అడుగుతున్నాడు. ఇట్స్ స్ట్రాటజీస్
అవును, లింక్డ్ అవును, బోత్ ఆఫ్ ది అవును, కానీ ఇక్కడ నన్ ఆఫ్ ది అబోవ్. కానీ ఇక్కడ నాట్ ఏ డేటా స్ట్రక్చర్ అడుగుతున్నాడు కాబట్టి అన్ని డేటా స్ట్రక్చర్లే కాబట్టి ఏవి కావు. ఫోర్త్ ఆప్షన్, విచ్ సబ్సెట్ ఆఫ్ SQL కమాండ్స్ ఈజ్ యూజ్డ్ టు మోడిఫై ఒరాకిల్ డేటాబేస్ స్ట్రక్చర్స్ ఇంక్లూడ్స్ టేబుల్స్. దాన్ని ఏమంటారంటే DDL, డేటా డెఫినిషన్ లాంగ్వేజ్. SQL కమాండ్స్ ఈజ్ యూజ్ టు మోడిఫై ద ఒరాకిల్ డేటాబేస్, మోడిఫై చేసేదాన్ని ఏమంటారంటే డేటా డెఫినిషన్ లాంగ్వేజ్. DBMS used to request data from the application program referred to as. రిక్వెస్ట్ చేస్తే, అప్లికేషన్ ప్రోగ్రామ్ని రిక్వెస్ట్ చేస్తే దాన్ని ఏమంటారు అంటే ఇట్స్ డేటా DML. నెక్స్ట్, విచ్ సెలెక్ట్ లిస్ట్ ఫ్రమ్ టేబుల్ లిస్ట్ వేర్ అనేదాన్ని వేర్ రో కన్స్ట్రెయింట్, వేర్ క్లాస్ యూజ్ చేస్తున్నాం. వేర్ రో కన్స్ట్రెయింట్ గ్రూప్ బై గ్రూపింగ్ కాలమ్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ యాన్ ఆప్షన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ గురించి అడుగుతున్నాడు. నాట్ యాన్ ఆప్షన్ అంటే కింద వాటిలో కానిటువంటి సెలెక్ట్ లిస్ట్ అయితే కాదు. లిస్ట్ ఆఫ్ టేబుల్ కరెక్టే, గ్రూప్ కాలమ్స్ కరెక్టే, రో కన్స్ట్రెయింట్స్ కరెక్టే, లిస్ట్ ఆఫ్ కాలమ్స్. సో ద ఆన్సర్ వచ్చేసి సెలెక్ట్ లిస్ట్, నాట్ యాన్ ఆప్షన్ అన్నాడు కాబట్టి సెలెక్ట్ లిస్ట్. ద కీ ఫీచర్ ఆఫ్ ఎ మిక్స్డ్ రిలేషన్షిప్ విత్ ద అదర్ డిపెండింగ్ ఆన్ ద క్యారెక్టర్ ఆఫ్ ద కంబైన్డ్ కీ ఈజ్ ఇన్. క్యారెక్టర్ ఆఫ్ ద కంబైన్డ్ కీ ఈజ్ ఇన్ వచ్చేసి BCNF. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఆపరేటింగ్ సిస్టమ్? ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి అంటే ప్రోగ్రామ్స్ ఫర్ ద కలెక్షన్ ఆఫ్ హార్డ్వేర్ రిసోర్సెస్ అవును. అప్లికేషన్ ప్రోగ్రామ్ దట్ సిస్టమ్ సర్వీస్ ప్రొవైడర్ అవును. హార్డ్వేర్ అండ్ అప్లికేషన్ ప్రోగ్రామ్ ద ఇంటర్లింక్ టు బేస్ అవును. సో ఆల్ ది అబోవ్. నెక్స్ట్ క్వశ్చన్, in order to access the service of the operating system the interface is provided in the system calls. Which of the following is not true కనటువంటిది ఏంది అడుగుతున్నాడు. kernel is the central hub of the operating system అవును. kernel is the first part of operating system to load the memory అవును. kernel is memory to the entire session అవును. ఇక్కడ kernel is made up of various modules that cannot be loaded. ఇది కాదు, లోడ్ అవుతుంది ఇన్ ద ఆపరేటింగ్ సిస్టమ్. సో కారణం ఏంటంటే థర్డ్ ఆప్షన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ బీ మేనేజ్డ్ బై ద ఆపరేటింగ్ సిస్టమ్? ఏది మేనేజ్డ్ బై ఆపరేటింగ్ సిస్టమ్ అని అడుగుతున్నాడు. ఇట్స్ పవర్ ఫెయిల్యూర్ అవును. ప్రింటింగ్ ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ పేపర్, కనెక్షన్ ఫెయిల్యూర్ ఆఫ్ ద నెట్వర్క్. సో అన్నీ. The dual mode of computer system includes the operations of the operating system. Dual mode గురించి అడుగుతున్నాడు అంటే 2 modes. Dash is logical extension of multi-programming of the operating system. ఆపరేటింగ్ సిస్టంలో మల్టీ ప్రోగ్రామింగ్ గురించి అడుగుతున్నాడు. ఇట్స్ టైం షేరింగ్ ఉంటుంది, మల్టీ టాస్కింగ్ ఉంటుంది, సింగిల్ ప్రోగ్రామింగ్ ఉండదు. సో బోత్ A and B. Which of the following 2 reasons of the state of the implementation in the design process? డిజైన్స్ ప్రాసెస్లో ఇంప్లిమెంటేషన్ గురించి అడుగుతున్నాడు. ఇట్స్ when a process is created in the terminal where the user logged in to the system. Correct. A process is created in response to the submit job. అవును. To make a function on behalf of the user program is created in the process. అవును. So option is 4. Next question. When does a process end in the two-state process model? Two-state process model ఎప్పుడు ఎండ్ అవుతుంది అని అడుగుతున్నాడు. ఇట్స్ పార్ట్ ఆఫ్ ద డేటా ఈజ్ రాంగ్ టైప్ అవును. ద ప్రాసెస్ అటెంప్ట్స్ టు యూజ్ ఇన్స్ట్రక్షన్ రివర్స్డ్ ఫ్రమ్ ద ఆపరేటింగ్ సిస్టమ్ అవును. చైల్డ్ ప్రాసెస్ హ్యాస్ స్టాప్డ్ కాదు. ద ప్రాసెస్ వెయిట్స్ లాంగ్ ద స్పెసిఫిక్ టైం కంటే ఎక్కువసేపు వెయిట్ చేస్తుంది. సో 1, 2 and 4 కాబట్టి థర్డ్ ఆప్షన్.
నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద 5-state మోడల్ ఫర్ ద క్రియేషన్ అండ్ టెర్మినేషన్ ఆఫ్ ద ప్రాసెస్? క్రియేషన్ మరియు టెర్మినేషన్ ఆఫ్ ద ప్రాసెస్కి ఏంటి అని చూస్తున్నాడు. ఇట్స్ రన్నింగ్, అవును. రెడీ, అవును. అలాగే బ్లాక్, అవును. పాస్ ఉండదు, ఇక్కడ ఎగ్జిట్ ఉంటుంది. సో 1, 2, 3 and 5 is third option. The 5-state process model dash state is process of ready to be implemented when the given opportunity. ఏ మోడల్ అంటే ఇట్స్ ఎ రెడీ మోడల్. ఇట్స్ ఏ రెడీ మోడల్. రెడీ స్టేట్ ఈజ్ ఎ ప్రాసెస్ దట్ రెడీ ద ఇంప్లిమెంటెడ్ ఇన్ ద గివెన్ ఆపర్చునిటీ. In the 5-state process model, the state cannot execute until certain events such as completing and dash input-output operation. It's a blocked input-output operation. Blocked input-output operation. The address of the page table in memory is indicated. ఎక్కడ ఇండికేట్ చేస్తుంది అంటే పేజ్ టేబుల్ బేస్ రిజిస్టర్ దగ్గర ఇండికేట్ చేస్తుంది. నెక్స్ట్, ఏ ప్రోగ్రామ్ విల్ ఆల్వేస్ బీ ఎక్కడ ఉంటుంది ఏ ప్రోగ్రామ్ అనేది? ఇట్స్ లాజికల్ అడ్రస్తో ఉంటుంది. ప్రోగ్రామ్ ఇప్పుడు లాజికల్ అడ్రస్తో ఉంటుంది. ఏ పేజ్ హ్యాస్ లిస్ట్ ఆఫ్, ఏ లిస్ట్ ఉంటుంది? ద సోర్స్ అడ్రస్ ఉంటుంది ప్రతి పేజ్కి ఇన్ ఫిజికల్ మెమరీ. వాట్ ఈస్ కంప్రెషన్? కంప్రెషన్ అంటే ఏంది? ఇట్స్ ఏ టెక్నిక్ టు ఓవర్కమ్ ద ఎక్స్టర్నల్ ఫ్రాగ్మెంటేషన్. దాన్ని కంప్రెషన్ అంటారు. ఎక్స్టర్నల్ ఫ్రాగ్మెంటేషన్లో ఏ టెక్నిక్ టు ఓవర్కమ్ ఎక్స్టర్నల్ ఫ్రాగ్మెంటేషన్. ద ఆపరేటింగ్ సిస్టమ్ మెయింటైన్స్ ఏ టేబుల్ ఆన్ పేజ్ ఆఫ్, థ్రెడ్ ఉండదు, రెఫరెన్స్ ఉండదు, ఈచ్ అడ్రస్ కాదు, ఈచ్ ప్రాసెస్ ఉంటుంది. ఈచ్ ప్రాసెస్, ఆపరేటింగ్ సిస్టమ్ మెయింటైన్స్ ఏ table of each process. The main memory accommodates. ఏం అకామిడేట్ చేస్తుంది అంటే ఆపరేటింగ్ సిస్టమ్ని అకామిడేట్ చేస్తుంది. సిపియుని చేయదు, యూజర్ ప్రాసెస్ని చేయదు. టు రెడ్యూస్ మెమరీ యాక్సెస్ టైమ్ we will generally use a dash. ఏం యూజ్ చేస్తామంటే cache columns. Dash is commonly used to increase the apparent volume of physical memory. ఏది యూజ్ చేస్తాం ఫిజికల్ మెమరీలో? ఏది యూజ్ చేస్తామంటే డిస్క్స్ యూజ్ చేస్తాం. నెక్స్ట్, ఎంఎఫ్సిఐ ఫుల్ ఫార్మాట్ ఏంటి అని అడుగుతున్నాడు. మెమరీ ఫార్మాట్ క్యాచెస్ కాదు, మెమరీ ఫంక్షన్ ఈజ్ కంప్లీట్ ఇస్ కరెక్ట్. మెమరీ కరెక్టే కానీ ఇక్కడ ఫైండ్ కమాండ్ అనేది కాదు, ఫార్మాట్ కమాండ్ కాదు. సో ఇట్స్ ఎ మెమరీ ఫంక్షన్ ఈజ్ కంప్లీట్. The time delay between the initiation of two series of memory operation is memory cycle time. ఏమంటారంటే దాన్ని మెమరీ సైకిల్ టైం. DMA is different from interrupt mode. ఇందులో ఏది ఇంటరప్ట్ మోడ్ అంటే ప్రాసెసర్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ద ఆపరేషన్ కాదు, ఇన్పుట్ అవుట్పుట్ డివైస్ టు యాక్సెస్ ద సిస్టమ్ కాదు, ద అమౌంట్ ఆఫ్ డేటా ట్రాన్స్ఫర్ కాదు. సో ఏది కాదు కాబట్టి నన్ ఆఫ్ ది అబవ్. కన్వర్ట్ ద బైనరీ నంబర్ యాజ్ ఎ డెసిమల్గా కన్వర్ట్ చేయమంటారు. ఏది అంటే మీరు దీన్ని క్యాలిక్యులేట్ చేసినట్లయితే డెసిమల్గా కన్వర్ట్ అవుతుంది కాబట్టి ఇట్స్ 11.687510 ఉంటుంది. నెక్స్ట్, ఆక్టల్ ఫార్ బైనరీ కన్వర్షన్ 24/8 చూసినట్లయితే దీనికి ఆన్సర్ ఎంత ఉంటుంది అంటే మీరు క్యాలిక్యులేట్ చేస్తే సెకండ్ ఆప్షన్ ఆక్టల్ నంబర్. కన్వర్ట్ బైనరీ నుంచి ఆక్టల్కి కన్వర్ట్ చేసినట్లయితే
ఎంత ఉంటుంది అడుగుతున్నాడు. ఆక్టల్ కాబట్టి 8 వస్తుంది. సో ఇట్స్ 6612 of 8. Second option. C99 standard guarantees the dash character specificity to internal names guarantee to 63 character to the internal names. Which of the following features matches each other? ఏది ఈచ్ అదర్గా మ్యాచ్ అవుతుందంటే ఇట్స్ ఎన్కాప్సులేషన్ అండ్ అబ్స్ట్రాక్షన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ టు అలో ఓపెన్ రికర్షన్ అంటే ద యూస్ ఆఫ్ దిస్ పాయింటర్ ఓపెన్ రికర్షన్లో పాయింటర్ని యూస్ చేసుకుంటాము. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ ద లెక్సీని బెస్ట్ డిస్క్రైబ్స్ ఏంటి అడుగుతున్నాడు. ఇట్స్ యూజింగ్ డేటా అండ్ ఫంక్షన్స్ ఇన్ ద డెరైవ్డ్ సెక్షన్. హౌ మెనీ బేసిక్ టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఆర్ ప్రొవైడెడ్ ఆన్ ద ఓప్ ఫీచర్? ఎన్ని ఫీచర్స్ని ప్రొవైడ్ చేయబడుతుంది అంటే ఇట్స్ 4. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిఫైన్స్ ఏ సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్లో బెస్ట్ ఏది అని చూసినట్లయితే ఇట్స్ బేస్ క్లాస్ ఇన్ ద ఇన్హెరిటెడ్ క్లాస్. నెక్స్ట్, ONT has been connected to the use of splitters for దేని చూసినట్లయితే optical cable. These factors affect the rate of transmission in the DSL. ఈ ఫ్యాక్టర్స్ని రేట్ ఆఫ్ DSLగా ఎఫెక్ట్ చేస్తుంది అని అడుగుతున్నాడు. ఇట్స్ బోత్ గేజ్ ఆఫ్ ట్విస్టెడ్ పెయిర్ కర్వ్ అండ్ ఎలక్ట్రికల్ ఇంటర్ఫరెన్స్ రెండింటిని ఇక్కడ ఎఫెక్ట్ చేస్తుంది. మల్టిపుల్ ఆబ్జెక్ట్ ఈజ్ సెంట్ వయా TCP కనెక్షన్ బిట్వీన్ ద క్లయింట్ అండ్ సర్వర్. క్లయింట్కి మరియు సర్వర్కి మల్టిపుల్ ఆప్షన్ అని వేస్తే ఏమంటారంటే పెర్సిస్టెంట్ HTTP హైపర్టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. HTTP ప్రోటోకాల్ అంటే ఏంటి అని అడుగుతున్నాడు. ఇట్స్ ఎన్ అప్లికేషన్ లేయర్. HTTP ప్రోటోకాల్ అనేది ఒక అప్లికేషన్ లేయర్. ఏ నెట్వర్క్ ఆఫ్ HTTP రిసోర్సెస్. ఏ నెట్వర్క్ని దీన్ని యూస్ చేస్తాము అంటే యూనిఫామ్ రిసోర్స్ ఐడెంటిఫైయర్. ఫ్రెండ్స్, ఇవి క్వశ్చన్స్.